కాంబోలాగా అయిపోయింది. సూపర్ హిట్ ఫ్రాంచైజీ ఇది. ఈ రెండింటిని ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాదు, మన ప్రీమియర్స్ నుంచి కూడా ఎక్స్ట్రాడినరీ టాక్ అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారేమో లేదా అనేది అనిపించింది. అంటే ఇప్పుడు కూడా ఆ సీక్వెల్ అనే బరువు, నేను అంతకుముందు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాం, సీక్వెల్ అనే బరువు అయితే ఉంది, కానీ డెఫినెట్గా రీచ్ అవుతామని చెప్పేసి అనే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు ఫ్యాన్స్ కానీ అంటే ఎక్కడ నెగిటివిటీ లేదు. కొద్దిగా ఇండస్ట్రీలో ఉంది, బయట ఆడియన్స్లో మాత్రం అసలు ఇది లేదు. అంటే మిక్స్డ్గా ఉంది ఇండస్ట్రీలో. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్టు చాలా ఎక్సలెంట్గా వేరేగా ఉంది. ఫైట్స్ గురించి ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తున్నాయి. అంటే ఇంటర్వల్ బ్యాంగ్ ఫైట్ కానీ, లేకపోతే ఆదితో ఉన్న ఫైట్స్ కానీ, కొన్ని సీక్వెన్స్ గురించి ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ అనిపిస్తుంది. మీరు ఆడియన్స్తో కలిసి చూసారన్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్? అంటే ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్లో, ప్రతి యాక్షన్ సీక్వెన్స్లోనూ కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్లు, కొన్ని ఎంటర్టైనింగ్ ఎలిమెంట్లు ఉన్నాయి. అవి వచ్చినప్పుడైతే మాత్రం ఇంకా అసలు ఆడియన్స్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. నేను భ్రమరంభంలో చూశాను, ఫ్యాన్స్తో అసలు ట్రెమెండస్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, నార్త్లో రిలీజ్ ఎలా జరిగిందండి? అక్కడ నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేశారు కదా, పాన్ ఇండియా లెవెల్లో. నార్త్లో ఆల్మోస్ట్ 800 స్క్రీన్స్లో రిలీజ్ అయింది నార్త్లో. ఇవాళ మార్నింగే మాట్లాడాను, ఆల్మోస్ట్ 30% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయిందంటే. వాళ్ళు కూడా మనం జీ వాళ్ళ ద్వారా రిలీజ్ చేసాం, వాళ్ళు కూడా షో చూశారు. చూస్తున్నప్పుడు త్రిశూలం తిరిగే సీన్లు కావచ్చు, శివుడిది కావచ్చు, ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు అసలు మామూలుగా లేదు రెస్పాన్స్. ఇది డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది. 30% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవడం అనేది చాలా వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ సైన్. సో ఇంకా ఎట్లా ఏం స్ట్రాటజీ యూజ్ చేయాలి, ఇంకా ఎట్లా అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారండి, ఎందుకంటే ఆల్రెడీ బజ్ బ్రహ్మాండంగా ఉంది. ప్రీమియర్స్ అన్నీ ఫాస్ట్ ఫీలింగు అంతా అనుకున్నట్టు ఎక్కడ వేసినా కానీ ఆల్మోస్ట్ ఆ కింద 3-4 రోస్ వదిలేస్తాయి, మిగతా అన్నీ అది ఎక్స్పెక్టెడ్.